విజయనగరం టౌన్ లో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో జిల్లా వైసీపీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో నెల్లిమర్ల ఎస్ కోట నాయకులతో సమావేశం జరిగింది. 9వ తేదీన ఆర్డీఓ కార్యాలయంలో జరగనున్న సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కోలగట్ల వీరభద్రస్వామితో పాటు రైతులు హాజరు కానున్నారు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూపుతోందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి రైతే రాజు అన్న సూత్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. 9వ తారీఖుని తలపెట్టిన ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాలో రైతాంగం కోసం రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువులు, అలాగే ఎరువుల్లో ప్రధానమైన యూరియా కొరత వల్ల, అలాగే రైతుల కోసం ప్రధానమైన సమస్యలు రైతులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పెద్ద ఎత్తున రైతుల్ని సమీకరించి వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రభుత్వం మీద దృష్టికి తీసుకురావడానికి ఒక రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి వెళ్ళి ఒక మెమరాండం సమర్పించాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేసింది. మీరు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతులకు సమయానుకూలంగా మనం అందించాలనే విషయాన్ని మీరు ఆలోచన చేయలేదు. కేవలం ఈ రైతులకు పెట్టుబడి కోసం గత ప్రభుత్వం 20,000 రూపాయలు ఆనాడు రైతు భరోసా కింద 13,500 రూపాయలు సమయానికి ఇచ్చేవాళ్ళం. ఆరో తారీఖు మీరు ఉద్యమాలను ఒక సంవత్సరం 20,000 రూపాయలు కొట్టారు. మొట్టమొదటి సంవత్సరం మీరు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం 20,000 రూపాయలు ఏర్పడలేదు. ఇవాళ 13,500, ఇవాళ కేవలం 7,000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చి మీరు మా గొప్పలు చెప్తా ఉన్నారు. ఈ జిల్లాలో 20,000 మందికి ఇవ్వలేదు. మీరు లెక్కలు తీయండి. ఈ రాష్ట్రంలో 7 లక్షల మందికి ఎందుకు తగ్గారు? గత ప్రభుత్వం ఇచ్చిన రైతులు వాళ్ళ అనర్హులు ఎందుకు అయ్యారు? చెప్పండి, వాళ్ళ అనర్హులు అని చెప్పి మీకు ఈ గత ప్రభుత్వం రైతులకి అనర్హులకి ఇచ్చిందని చెప్పండి. చెప్పే నాదుడు లేడు. పీజీఆర్ఎస్ అని చెప్తారు. అగ్రిమెంట్స్కి వెళ్ళి అడిగితే కాయకిస్తే దానికి సంబంధం